బహిశౌచం లేదు. ఎప్పుడైతే శరీర శోధన చేసి పాదప్రక్షాళనం చేయలేదో ఆయనకి శౌచం పోయింది. శౌచం పోగానే ప్రదోషవేళ దాటింది. అప్పుడే దాటగానే సింహం వచ్చి ప్రసేనుండి కొట్టేసింది. కొట్టేసి ఆ శమంతకమణిని నోట కరుచుకుంది. ఈలోగా కృష్ణుడు చీకటి పడిపోయిందని చూశాడు. చంద్రుడి వెలుతురు సరిపోవట్లేదు, చవితి నాటి తిథి. ఇప్పుడు చీకట్లో ఏం వెతుకుతాం, రేపొచ్చి వెతుకుదామని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు చవితి చంద్రుణ్ణి. విష్ణు పురాణం అలా చెప్పింది. ఆకాశంలో చంద్రుణ్ణి ఎప్పుడు చూశాడు అంటే ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు చూశాడు అని. ఇంటికొచ్చి మరునాడు ఉదయమే పరిగెత్తాడు. ఎందుకనంటే భయం వేసింది. ఒరే, మణిని అడిగాను నేను సత్రాజిత్తుని, ఉగ్రసేనుడి కోసం, ప్రజల కోసం, ఇవ్వనన్నాడు. ప్రసేనుడితో వేటకెళ్ళాను. ఇప్పుడు ప్రసేనుణ్ణి చంపేసింది నేనే అంటారేమో. అసలు ఇంటికి వచ్చాడో లేదో, ఇంటికి రాలేదు. మళ్ళీ పరుగున వెళ్ళి వెతికాడు. వెతికితే ప్రసేనుడు కనపడలేదు. ప్రసేనుడి యొక్క శరీరము కనపడలేదు. ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కనపడ్డాయి, ఎముకలు కనపడ్డాయి. శుభ్రంగా తినేసింది మాంసం అంతా సింహం. అయ్యా, సింహం కదండి తింది, నేను చంపితే మాంసం ఏమైపోతుంది? శరీరంలో సప్తధాతువుల్లో ఎముకలే ఎందుకుంటాయి? అందాం అనుకున్నాడు అనుకోండి. నువ్వు చంపకపోవచ్చు, కానీ నిన్న రాత్రి చంపించి వదిలేస్తే సింహం తినేసిందంటారు. ఇప్పుడు అవతల వాడి మీద అపనింద వెయ్యాలన్నది ఒక్కటే లక్ష్యం అనుకోండి, ఎన్నైనా వెతుక్కోవచ్చు. కాదనుకోండి, చిత్తశుద్ధితో ఎలా అయినా బతకచ్చు కదూ. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తే కృష్ణుడు నమ్ముతారు వాళ్ళు? అసలు నమ్మడానికి అసలు స్థితి అంటూ ఉంటే కదా మనసులో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎలా తన రుజుత్వాన్ని, బాబోయ్ నేను ఈ దొంగచనం చేయలేదని ఎలా నిర్ధారించుకోవాలి? ఎందుకు వచ్చింది ఈ శాపం? ఎందుకు వచ్చింది నీలాపనింద? చవితి నాటి కృష్ణుణ్ణి చూశాడు ఆకాశంలో. చవితి నాటి కృష్ణుణ్ణి చూస్తే శాపం ఎందుకు వచ్చింది? మళ్ళీ ఒకదాంతో ఇన్ని మలుపులు వచ్చాయి ఒక్క సూర్యుడి మాటకి. అంటే ఆయన ఏదో పిండి వంటలు అవి తినేశాడు, ఏదో నమస్కారం చేశాడు, చేతులానే కాళ్ళానలేదు, కాళ్ళానే చేతులానలేదు, ఇవన్నీ ఏం లేవు. అన్ని లోకములను విహారం చేస్తూ విఘ్నేశ్వరుడు చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడికి కించిత్ అహంకారం. లోకంలో ఎప్పుడైనా అందమైన వాళ్ళని వర్ణించవలసి వచ్చిందనుకోండి, చంద్రవదన, పూర్ణచంద్రముఖి అని వర్ణిస్తూ ఉంటారు. అందగత్తెల్ని చెప్పవలసి వస్తే నాతో పోలుస్తారు. ఇంత అందగాండని ఆయనకు అతిశయం. విఘ్నేశ్వరుడు గుజ్జు రూపుడు, పెద్ద లంబోదరం, బొజ్జ అవి ఉంటాయి. పైకి అలా కనపడినా లోపల చంద్రబింబం అంత చల్లతనం ఉన్నవాడు, లోకానుగ్రహ కారకుడు, విఘ్న వినాశకుడు. ఆయనది ఆంతరమైన అందం, చంద్రుడిది బాహ్యమైన అందం. బాహ్యమైన అందం చేత అహంకారం ఉన్నవాడు విఘ్నేశ్వరుడిని చూసి పక్కున నవ్వాడు. విఘ్నేశ్వరుడు చూసి అన్నాడు, ఒరే నీ అందం చేత నీకు అహంకారం వచ్చింది. అహంకారానికి ఈశ్వరుడిచ్చిన విభూతి పనికి రాకూడదు. నీతో అందరినీ పోలుస్తున్నారని కదా పకపక నవ్వావు నన్ను చూసి. ఇకపైన ఎవరైనా నీ వంక చూస్తే వాడికి నీలాపనిందలు వస్తాయన్నారు. కాబట్టి చీకటి పడేటప్పటికీ అమ్మ బాబోయ్ విఘ్నేశ్వర శాపం, ఈ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఇలా అడ్డు పెట్టుకుని ఈయనొకడు చీకటి పడేటప్పటికి వచ్చేస్తాడని చూడేవారు. ఇలా అందరూ ఆయన్ని చూడకుండా ఇలా అడ్డు పెట్టుకుంటుంటే ఇంకా చూసేవాడెవడు, వర్ణించేవాడెవడు? ఆయనకి సిగ్గేసింది. చిచి నేను వస్తే ఎంత రాకపోతే ఎంతని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో చంద్రబింబం లేదు. ఇది జరగడానికి ముందు చూశాడు కృష్ణుడు, అందుకొచ్చింది నీలాపనింద. అప్పటికి లోకంలో ఎవరు చూడటం లేదు. కానీ చంద్రుడు లేకపోతే ఓషధీతత్వం ఉండదు. నిన్ననే కదా చెప్పాను, సూర్యకిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి సుధాకిరణములై ఓషధీతత్వం ఇవ్వాలి. లోకానికి ఇబ్బంది వచ్చింది. ఋషులందరూ వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు, దేవతలను. అయ్యా ఓషధీతత్వం ఆగిపోయింది, నువ్వు చంద్రుణ్ణి శపించావు, ఎలాగన్నారు? ఒరే నేను శాపం అంటే ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను? అహంకారం చూపించాడు కాబట్టి. పశ్చాత్తాపడితే క్షమించేస్తానన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పారు, చేసిన తప్పు ఎలాగో చేశావు, దాక్కోవడం కూడా ఎందుకు, బయటికి వచ్చి క్షమించమని ఒక్క మాట చెప్పు. మహాత్ముల కోపం గడ్డి మంట, ఎంతసేపు ఉంటుంది? క్షమించమని ఒక్క మాట చెప్పు, చేసిన తప్పు పోతుంది అక్కడతో. చంద్రుడు గబగబా వచ్చాడు. వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. అసలు తప్పు ఒప్పుకోగానే క్షమించాను పో అన్నాడు. ఇప్పుడు చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు క్షమిస్తే చంద్రుడు సంతోషంతో నాట్యం చేయాలా? ఒరే ఇన్నాళ్ళకొకడు తప్పు చేస్తే చేశాడు, కానీ బుద్ధి తెచ్చుకుని క్షమించమని అడిగాడు రా. ఈ పశ్చాత్తాపం ఒక్కటి ఉంటే చాలు మనిషి బాగుపడిపోతాడని విఘ్నేశ్వరుడు నాట్యం చేశాడు. అంత అమృత హృదయుడు. అప్పుడు వచ్చింది నృత్యగణపతి స్వరూపం. ఇప్పుడు మళ్ళీ చంద్రబింబం ఆకాశంలో ప్రకాశించింది. పూర్తి శాపావకాశం కాదు,
అహంకారం ఉండకూడదని లోకానికి గుర్తుండడం కోసం భాద్రపద శుక్ల చవితి నాడు చూస్తే మాత్రం నీలాపనిందలు వస్తాయన్నాడు. అదొకటి ఉండిపోయింది. అప్పుడు చూశాడు కృష్ణుడు ప్రసేనుడితో వెళ్ళి. అందుకు నీలాపనింది వచ్చింది. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడు. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడన్న అపవాదం వస్తే అక్కడ ప్రసేనుడి శవం కనబట్టలేదు. అయ్యా సింహం తినేసిందండి అంటే, నిన్న రాత్రి నువ్వే చంపించావు, సింహం తినేసింది అంటారు. ఎలా? అందుకని సింహం యొక్క చరణ విన్యాసాన్ని పట్టుకుని దాని పాదముద్రలు పట్టుకుని పెడితే భల్లూక చరణ విన్యాసం కనపడింది. అంటే ఏదో భల్లూకం మళ్ళీ సింహాన్ని చంపింది అంటే సింహాన్ని చంపగలిగిన భల్లూకం అది, అదేదో ఇంతకన్నా గొప్పది. అందుకని ఆయన మళ్ళీ ఆ భల్లూక చరణ విన్యాసం పట్టుకుని వెళ్ళాడు. వెడితే అది ఒక గుహలోకి వెళ్ళింది. గుహలో చీకటిగా ఉంది. కాంతి ఆయన శరీర కాంతి, నీలకాంతి ఆయనకి దీపం అయింది కృష్ణుడికి. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెడితే ఓ ఊయలలో ఓ చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక బాలిక అక్కడ నిలబడి ఊయల ఊపుతోంది. ఊపుతూ ఆవిడ గబగబా వచ్చి అక్కడ నిలబడి ఆ ఊయల మీద పిల్లవాడు ఆడుకోవడానికి శమంతకమణిని కట్టారు. సూర్యుడిలా ప్రకాశించే శమంతకమణిని ఊయలలో పడుకున్న పిల్లవాడు చూసి ఆడుకుంటున్నాడంటే వాడి కంటి శక్తి చూడండి, వాడెంత బలవంతుడు. ఈ పిల్ల కృష్ణుడిని చూసింది. చూసి చూడడంతోటే గొప్ప అందగాడు కదండి మహానుభావుడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు అని పోతన గారు వర్ణించినట్టుగా అద్భుతమైనటువంటి స్వరూపం. అది చూసి ఆ పిల్ల మోహించింది. అబ్బాయి ఎంత అందగాడు. ఇప్పుడు గభాల్ని ఏమైనా మాట్లాడతాడేమో, ఈయన కానీ మాట్లాడా మా నాన్నకి వినపడుతుంది. జాంబవంతుడు మహాబలవంతుడు, వస్తే చంపేస్తాడు ఇతన్ని. ఆ పిల్లకి తెలియదు పాపం. చూడగానే ఆయన్ని ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని చూసి మోహించింది. మోహించి శమంతకమణి వంక చూస్తున్నాడు కృష్ణుడు. ఆయనకి చెప్పినట్టుగా ఈ శమంతకమణి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా, నువ్వు దీనికోసమే వచ్చి ఉంటావు, ఇది ఎలా వచ్చిందో చెప్తాను విను, తెచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇక్కడ ఉండక వెళ్ళిపో, ఇంత కోమలమైన శరీరాన్ని మా నాన్న వచ్చి యుద్ధం చేసి చంపుతాడేమో, అదే ఆవిడ బెంగ. అందుకని ఏడుస్తున్న పిల్లవాడికి ఊయల ఊపుతూ పాడుతూ చెప్పినట్టుగా చెప్పింది. ఆవిడంది సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవ హ్యేషా స్యవంతక అంది. వినాయక వ్రతకల్పంలో కథంతా చదవక్కర్లేదు, ఈ ఒక్క శ్లోకమే చదువుకున్నా చాలు. ఇదొకటే చదవమని చెప్పారు. ఎందుకనంటే ఆవిడ చెప్పింది సింహ ప్రసేనమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహత, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమార కమారోధీహి, సుకుమారక అంటే ఓ పిల్లవాడా ఏడవకు, తవ హ్యేష శమంతక, ఈ శమంతకమని నీకోసమే తెచ్చాడు మీ నాన్న జాంబవంతుడు. ఈ పిల్ల జాంబవతి. ఉయ్యాల్లో ఉన్న పసిపిల్లని కృష్ణుడు ఎలా పెళ్లి చేసేసుకుంటాడండి? అసలు అలా రాసేస్తే కొంచెం పిల్లలకి వెంటనే దాని మీద నమ్మకం పోయి మరి అంత అన్యాయంగా పసిపిల్లల్ని పెళ్లి ఏమిటండి అని పాపం వాళ్ళు అడిగారంటే అడగరండి. నేను ఎక్కడికి వెళ్ళినా చాలా మంది పిల్లలు నన్ను ఈ మాట అడుగుతుంటారు. అందులో భాద్రపద మాసంలో ఉపన్యాసాలకు వెడితే ఈ ప్రశ్న ఎక్కువ వేస్తారు. అని అంత ఉయ్యాల్లో పిల్లని పెళ్లి ఏమిటండి అంటుంటారు. ఉయ్యాల్లో పిల్లని పెళ్లి చేసుకోలేదు, ఉయ్యాలలో జాంబవంతుడి కొడుకున్నాడు, ఊపింది యవ్వనంలో ఉన్న జాంబవతి. జాంబవంతుడి కూతురు ఊపుతూ ఈ శ్లోకం చెప్పింది. సుకుమార కమారోధీహి, ఓ తమ్ముడా పిల్లవాడా ఏడవకురా, తవ హ్యేషా శమంతక, శమంతకమని నీకేరా అంది. పైకి పిల్లవాడిని ఊపుతూ తమ్ముడికి చెప్తున్నట్టుంది. ఇది ఎవరికి చెప్పింది? కృష్ణుడికి చెప్తోంది. శమంతకమని ఇలా వచ్చిందని అర్థమైంది, లోపల జాంబవంతుడు ఉన్నాడని. 21 రోజులు యుద్ధం జరిగింది ఇద్దరికి. అప్పుడు అర్థమైంది ఆయనకి. మెల్లిగా జాంబవంతుడి బలం తగ్గుతోంది, కృష్ణుడి బలం పెరుగుతోంది. మల్ల యుద్ధంలో ఆయన స్పర్శ వల్ల జ్ఞాపకానికి వచ్చింది. చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. రామావతార పరిసమాప్తి చేస్తూ 5 వానరులకు ఇచ్చాడు. ఆ 5 వానరాల్లో నేను ఒకడిని, జాంబవంతుడు కూడా ఒకడు. బ్రహ్మగారి అంశతో పుట్టినవాడు, దీర్ఘాయుష్మంతుడు, చిరంజీవి. ఆ రోజులలో త్రేతాయుగంలో కోరుకున్నాను, ఒక్కసారి రాముణ్ణి కౌగిలించుకుంటే బాగుండని. ఎందుకంటే ఆయన రూపం అలా ఉంటుంది. పుంసామోహర రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారు ఆయన్ని. కానీ అడిగితే బాగుండదని ఊరుకున్నాను. కానీ నా మనసులో కోరిక కనిపెట్టాడు. ఇప్పుడు తీర్చడానికి 21 రోజులు కింద మీద పడి కలియబడ్డాం, కౌగిలించుకున్నాం.
అర్థమైంది, ఆనాడు నన్ను అనుగ్రహించిన రాముడే కృష్ణుడిగా వచ్చాడని. మహానుభావ, నా బలం తగ్గిపోయింది, నాకు అర్థమైంది నువ్వు రామచంద్ర ప్రభువే అని వెంటనే శమంతకమణిని కృష్ణ భగవానుడికి జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. అప్పుడు జాంబవతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. కథ ఎందుకు అయిపోతుంది? సూర్యుడి మాట ఉంది ఏమని, అంతర్బహి శౌచములు లేనటువంటి వాళ్ళ యందు శమంతకమణి సక్రమంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు నీలాపనిందలు పోగొట్టుకోవడానికి కృష్ణుడు తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. మహానుభావ, ఇదిగో నీ శమంతకమణి, ఇప్పటికైనా నమ్ముతావా అని. చాలా సంతోషమయ్యా అని అది పుచ్చుకుని, నాకు ఒక్కతే కూతురు సత్యభామ, ఈమెని ఇస్తున్నాను, ఈమెతో పాటు మణిని ఇచ్చేస్తున్నాను, కొడుకులు ఎలాగో లేరు, అల్లుడే కొడుకు, ఇచ్చేస్తున్నానని శమంతకమణిని ఇచ్చాడు. చాలు చాలు నాయన, ఒక్కసారి అడిగినందుకు ఇంత ఉపద్రవం వచ్చింది, మణి నీ దగ్గరే పెట్టుకో, ఎప్పటికో వస్తుందిగా, మాకు వారసత్వంలో వచ్చినప్పుడు చూద్దాం, ఇది నీ దగ్గర పెట్టుకో, భామ నాకు చాలని భామని స్వీకరించాడు. శమంతకమణి ఊరుకుంటుందా? సూర్యుడి మాట లేదు అక్కడ. ఈలోగా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారు అని వార్త వచ్చింది. కృష్ణుడికి తెలియదు వాళ్ళు బతికున్నారని, తెలుసు. అయినా బాహ్యంలో ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చడానికి వెళ్ళినట్టు హస్తినాపురానికి వెళ్ళాడు. ఈయన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిన సమయం చూసి ముగ్గురు సమావేశమయ్యారు. అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ, వీళ్ళు ముగ్గురు యాదవులు. వీళ్ళు ముగ్గురు సత్యభామని అడిగారు, సత్రాజిత్తుని మాకిచ్చి పెళ్లి చేయమని అడిగారు ముగ్గురు. అప్పటికి ఆయన కృష్ణుడు శమంతకమణి ఇవన్నీ వస్తాయనుకోలేదు. మీ ముగ్గురులో ఎవరో వాళ్ళకి తప్పకుండా ఇస్తారేవో అంటుండేవాడు. ముగ్గురు అలా నోరు తెరిచి కూర్చున్నారు, మనకి ఎవరికో వాళ్ళకి ఇస్తాడులే అని. అకస్మాత్తుగా శమంతకమణి ఈ అల్లరంతా జరిగి కృష్ణుడు తెచ్చి శమంతకమణి ఇవ్వడంతో సత్యభామని కృష్ణుడికి ఇచ్చి చేసేశాడు. వీళ్ళు ముగ్గురు శత్రువులయ్యారు. మనకిస్తానన్న పిల్లని మన ముగ్గురులో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకుండా తీసుకెళ్లి కృష్ణుడికి ఇచ్చాడు. ఇంతటి మహాభక్తుడు అక్రూరుడు గాంధిని యొక్క కుమారుడు. ఏం మాటలు కాదు. ఎందుకంటే గాంధిని పుట్టినప్పుడు కాశీరాజు గారి భార్యకి పుట్టింది ఆవిడ. పుట్టినప్పుడు ఆవిడ బయటికి రాలా. బయటికి రాకపోతే తండ్రి ఇల్లు అడిగాడు, అమ్మాయి అన్నాళ్ళకి బయటికి రావేమమ్మా, 12 నెలలు అయిపోయాయి కదా అన్నాడు. అంటే నాన్న ఒక ఏడాది పాటు రోజు ఓ గోవును దానం చేయి, అప్పుడు బయటకు వస్తానండి. అలా దానం చేస్తే బయటకు వచ్చింది కాబట్టి, గోదానం వల్ల పుట్టిన పిల్ల కాబట్టి గాంధిని అని పేరెట్టాడు తండ్రి. ఆమెకి పుట్టిన కొడుకు అక్రూరుడు. అందుకని మహాభక్తుడు పుట్టుక చేత. భాగవతంలో అక్రూరుడి గురించి వర్ణిస్తూ నమస్కారానికి ప్రతినిధిగా చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తులు. అందులో శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనానికి అక్రూరుడు. నమస్కారం అంటే అలా ఉంటుంది. ఆయన రథంలో వెళ్ళిపోతుంటే కంసుడి దగ్గరికి ఆయన వెళ్ళి తీసుకొద్దాం కృష్ణ భగవానుణ్ణి అని చెప్పి బృందావనానికి వెళ్తున్నప్పుడు కృష్ణుడి పాదముద్రలు కనబడ్డాయి. సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిన పాదముద్రలు అంతే. తద్దర్శనాహ్లాద సమృద్ధ హృష్ట అని ఆయనకి విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆయన వెంటనే ఒక బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథంలోంచి నేల మీద పడిపోయి ఇది కృష్ణుడి యొక్క పద రజస్ అని అందులో దుల్లాడు. దుల్లి నమస్కారం చేశాడు. అంతటి మహాభక్తుడు అక్రూరుడంటే. అటువంటి వాడికి సంగదోషం వచ్చింది. పక్కన కృతవర్మ శతధన్వుడు కలిశారు. మనకిస్తానన్న సత్యభామని ఇవ్వలేదు. కృష్ణుడు ఊళ్ళో ఉంటే మనం ఏం చేయలేం. సత్యభామ తండ్రి సత్రాజిత్తుని కృష్ణుడు వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఓదార్చడానికి. ఇదే అదును, చంపేద్దామన్నారు. శతధన్వుడు దూకుడు స్వభావం. శతధన్వుడు అన్నాడు, నే చంపేస్తానని వెళ్ళి సత్రాజిత్తుని చంపేశాడు. ఎందుకని? శౌచం లేదు, ఉండడానికి వీల్లేదు. శమంతకమని అనుమానించాడు కదా మరి కృష్ణుణ్ణి. ప్రజాక్షేమానికి ఇవ్వనన్నాడు కదా. శౌచం లేని వాడి దగ్గర ఎందుకుంటుంది? వ్యతిరేక ఫలితం ఇచ్చేసింది. అన్యథాధారయంతమే వహంతీతి. అలా లేకుండా ఉన్నవాడు ధరిస్తే చచ్చిపోతాడు. సూర్యుడి మాట. అందుకని సత్రాజిత్ చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకున్నాడు కానీ శతధనుడు భయం వేసింది, కృష్ణుడు తిరిగి వస్తే వేటాడి చంపేస్తాడు. అందుకని భయం వేసి దాన్ని పట్టుకెళ్ళి మహాభక్తుడు కాబట్టి అక్రూరుణ్ణైతే అనుమానపడరని ఆయన దగ్గర పెట్టేశాడు. పెట్టేసి తాను పారిపోయాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. ఇదంతా ఎందువల్ల నడుస్తున్నాయి ఈ మలుపులు? సూర్యుడి మాట మీరు మర్చిపోకూడదు. లేకపోతే నేను ఇప్పుడు ఈ కథ ఎందుకు వినాయకుడు తప్పితే ఏమి? సూర్యుడి మాట మర్చిపోకూడదు మీరు. ఆ ఒక్క మాట వల్ల నడుస్తోంది ఇదంతా. అందుచేత కృష్ణుడు తిరిగి వచ్చేటప్పటికీ సత్యభామ ఏడుస్తోంది.
ఏమైందన్నాడు. మా నాన్నగారిని చంపేశాడు శతధన్వుడు అన్నాడు. ఎందుకు చంపేశాడని బలరాముడిని తీసుకుని రథంతో శతధన్వుడిని వెంబడించాడు. ఆ శతధన్వుడు పరిగెత్తి 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 ఇంకా గుర్రానికి శక్తి చాలకపోతే గుర్రం దిగి పరిగెడుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య వాడు నేల మీద పరిగెడుతుంటే మనం గుర్రం మీద వెంబడించడం ఏం బాగుంటుంది అన్నయ్య, మీరు హాయిగా అలా రథంలో కూర్చోండి, నేను కిందకి దిగి వెంబడించి శమంతకమణిని పట్టుకొస్తాను, ఎక్కడో దాచి ఉంటాడు అంగీలో, వెళ్ళి పట్టుకొస్తానన్నయ్య అని పరిగెత్తాడు. ఆయన దూరంగా వెళ్ళేదో పొగలో దూరాడు, ఈయన పొగలో దూరాడు, ఇద్దరికి యుద్ధం జరిగింది, చచ్చిపోయాడు ఆ శతధన్వుడు కృష్ణుడి చేతిలో. ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడా లేదు శమంతకమణి. తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చి అన్నయ్య అన్నయ్య చంపేశాను శతధన్వుడిని అన్నాడు. పోన్లేరా మంచి పని చేశావు, శమంతకమణి ఏదన్నాడు. లేదన్నయ్య శతధన్వుడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, ఛీ ధూర్తుడా, చిన్నతనం నుంచి ఇదే దొంగ బుద్ధిని. అప్పుడు అడిగావు సత్రాజిత్తుని, ఇప్పుడు ఆ శమంతకమణిని పట్టుకొస్తే అది నీకు కదు దక్కాలి, ఇప్పుడు అల్లుడివి, అది రాజుకి ఇవ్వవలసి వస్తుందేమోనని, ఇప్పుడు ఆయన్ని గెలవడంలో మన ఇద్దరికీ పాత్ర ఉందని లోకం అనుకుంటుందని, నాకు అందులో ఏ సంబంధం లేకుండా ఉండాలని అక్కడ లేదు శమంతకమణి అని అబద్ధాలు చెప్తున్నావు. నీతో కలిసి నేను వేగలేనురా, నేను ఇంకా రానే రాను అసలు ద్వారకా నగరానికి, విదేహ రాజ్యం వెళ్ళిపోతున్నానని రథం దిగి వెళ్ళిపోయాడు. ఎంత బతిమాలనా రాలా. ఇదేమి అపనిందలరా నా కర్మ, ఈ శమంతకమణి నన్ను ఇలా చుట్టుకుంది, ఎంత ప్రయత్నం ఎందుకని, ఎందుకు చుట్టుకుంది? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్లి చూసిన చంద్రుడి యొక్క దర్శన శాపం ఉంది ఇక్కడ. అందుకుని కృష్ణుడికి నీలాపనిందలు. ఒక్క సూర్యుడి మాట ఎన్ని మలుపులు తిరుగుతోందో చూడండి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని ఇంటికి వచ్చాడు. పోని సంతోషంగా ఒక్క భార్య అయినా వచ్చి కాసి నిమ్మకాయ నీళ్ళిచ్చిందా అంటే, సత్యభామంది మా నాన్నగారు కదా నన్ను శమంతకమణిని ఇచ్చారు, సత్రాజిత్తు శమంతకమణిని కృష్ణుడికి ఇచ్చారని లోకం అనుకుంటుందేమో, అసలు ముందు దాన్ని ఇచ్చిన వాడెవరు? జాంబవంతుడు. జాంబవతి ఏమనుకుంటుంది, అసలు మా నాన్నగారు కదా శమంతకమణిని ఇచ్చారు, పట్టుకొచ్చి మా ఆయన మళ్ళీ ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఇంకో పిల్లని శమంతకమణిని పుచ్చుకుని సత్రాజిత్తు ఇచ్చాడని ఆయనకి కీర్తి తెస్తున్నాడు సత్యభావం పరంగా. పాపం ఇచ్చిన మా నాన్నగారి ప్రతిష్ట పోయింది అని మా నాన్నగారి పేరు ఎక్కడొచ్చేస్తుందో అనే నా భర్త అయిన కృష్ణుడు మహామాయావి, అందుకే సత్రాజిత్తు చచ్చిపోయేటట్టుగా చేసి శమంతకమణి ఎటో పోయిందంటున్నాడండి. సత్యభామంది పాపం పిచ్చి, మా నాన్నగారేమో శమంతకమణిని ఇచ్చారు, మా ఆయన ఏం చేశాడో తెలీదు, జాంబవంతుడే ఇచ్చాడని జాంబవతికి ప్రీతి కలగాలని మా నాన్నగారి దగ్గర అది పోయిందని ఇప్పుడు కపట నాటకం ఆడుతున్నాడు. అది ఇద్దరూ నింద చేశారు. అమ్మ నాయనోయ్, ఒక నింద తప్పుకుందామంటే మణిని పట్టుకొచ్చినందుకట అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇటు ఇద్దరు భార్యలు మూతి పుడుచుకుని మాట్లాడటం లేదు. ఇదెక్కడి ప్రారంధం వచ్చింది నాకు, అసలు ఈ మణి ఏమైపోయిందని ఆలోచించాడు. ఈ మణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఈ మణి పుచ్చుకొని బాధాపరితప్త హృదయుడయ్యాడు. ఎంత తప్పు పనిచేశాన్రా, సత్యభామ నాకు లభించకపోతే వచ్చిన నష్టం ఏముంది? తొందరపడి సంగదోషంతో ఉద్రేకంలో సత్రాజిత్తుని చంపమన్నాను. ఆయనది కాదు దోషం, సత్రాజిత్తుకి శౌచం లేకపోవడం అసలు కారణం. పశ్చాత్తాపంతో శమంతకమణిని పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. కాశీ అవిముక్తపురం కదూ, ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అక్కడ. అందుకే ఆ పెట్టిన బంగారాన్నంతటినీ వచ్చిన యాత్రికులకి అన్నదానం చేసేస్తూ విశ్రాంతి గృహాలు కట్టి అపారమైన కీర్తితో భగవత్ సేవ భాగవత సేవ చేస్తూ కాశీలో ఉండిపోయాడు అక్రూరుడు. కృష్ణుడు బాధపడుతున్నాడు ద్వారకలో. ఏమైపోయింది శమంతకమణి, అక్రూరుడు ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ద్వారక నుంచి అని. ఎక్కడి నుంచి వస్తోంది అంత డబ్బు అక్రూరుడికి అని. ఈలోగా నారదుడు వచ్చాడు. ఓయ్ కృష్ణ, ఇన్ని ఇక్కట్లు ఎందుకు వచ్చాయో తెలుసా? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్ళి చంద్రుణ్ణి చూశావు. చంద్రుడి శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదిగో విఘ్నేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలా పోతుందో తెలుసా? వినాయక వ్రతకల్పం చెయ్యి అన్నాడు. అంటే ఆయన వినాయక వ్రతం చేశాడు. వినాయకుడెవరు? విష్ణువుకి మేనల్లుడు. ఎందుకని నారాయణ నారాయణి, నారాయణ అన్నగారు, నారాయణి చెల్లెలు పార్వతీదేవి. పార్వతీదేవి పెద్ద కొడుకు కదూ. మేనమామ అంటే మహాప్రీతి ఆయనకి. ఆయన గబగబా వచ్చాడు. అందుకే ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇలా ఎందుకు కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు. ఎందుకు అంటే దానికి ఒక సారస్యం చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు మేనమావల ముద్దు మేలైన ముద్దు అని విఘ్నేశ్వరుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళేట శ్రీ మహావిష్ణువు దగ్గరికి. ఆయన ఏదో సుదర్శన చక్రం అక్కడ పెట్టి ఏదో పని చేసుకొచ్చి ఎవరో రాక్షసులు వస్తున్నారని చక్రం ఏదన్నాడు. మామయ్య నోట్లో పడేసుకున్నానన్నాడు. అయ్య బాబోయ్, చక్రం నోట్లో పడేసుకోవడం ఏమిట్రా, బయటికి వదిలేయన్నాడు. వదలడు, అటు ఇటు పరిగెడుతున్నాడు.
ఏదో ఒకటి చేస్తే కానీ వదలడన ఆయన ఏం చేశాడంటే ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీశాడు. ఇది ఏమిటో విచిత్రంగా ఉంది, మామయ్య ఏమిటో అలా గుంజీలు తీస్తున్నాడని పక్క 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 నవ్వాడు. ఆ పొలమారి నోట్లోంచి సుదర్శన చక్రం కక్కి బయటపడింది. అప్పటి నుంచి మేనమా విష్ణువు చేస్తే ప్రీతి పొందాడు కాబట్టి ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే మనం కూడా ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు. ద్రవిడ దేశంలో ఈ కథ చెప్తుంటారు దాని గురించి. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే వినాయక వ్రతకల్పం చేశారో విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. మామయ్య మామయ్య నీ నీలాపనిందలు పోయాయి, ఎలా పోతాయో తెలుసా అన్నాడు. ఏం చేయనురా మేనలుడా అన్నాడు. ఏమీ లేదు మామయ్య, అక్రూరుడు కాశీలో ఉన్నాడు, కబురు చేయి, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాడు. మహాభక్తుడు వచ్చేస్తాడు, ఆయన వచ్చేస్తే కథ సుఖాంతం అయిపోతుందన్నాడు. ఆయన తిరిగి వచ్చాడు. ఏం అక్రూరా ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు. బుద్ధి గడ్డి తిని సంగదోషంతో మహానుభావ మీ మామగారిని చంపేశాడు శతధన్వుడు, శమంతకమణి నా దగ్గరుంది, అదిగో దాంతో ఇంత సేవ చేస్తున్నాను. అక్రూరుడికి బాహ్య అంతర శౌచములున్నాయి కాబట్టి ఆయన విషయంలో శమంతకమణి వ్యతిరేక ధోరణితో ఉండదు. కృష్ణుడు అన్నాడు, ఎవ్వరికీ వద్దు, ఆ శమంతకం మహాప్రభు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకలో ఉండు, ఆ పెట్టిన డబ్బుతో ప్రజాక్షేమానికి వినియోగించు, రాజుకి వద్దు నాకు వద్దు, నీ దగ్గరే పెట్టి. ఎందుకో తెలుసా, పైన సూర్యవాక్కుంది, అది ఉండాలి అంటే సక్రమంగా వినియోగపడాలంటే అంతర్బహిశౌచములు ఉండాలి, అవి నీ దగ్గరే ఉన్నాయి, నీ దగ్గరే ఉంచుకోమన్నాడు. అక్రూరుడు వచ్చి కథంతా చెప్పిన తర్వాత అందరూ అప్పుడు చెంపలేసుకుని అయ్యో అయ్యో అంతటి మహానుభావుడిని అక్రమంగా నోరుంది కదా అని వదరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, ఎంత పొరపాటు అయిపోయిందో అని అందరూ చెంపలేసుకుని ఇంటికి వెళ్ళారు. అక్కడతో కృష్ణుడి నీలాపనిందలు పోయాయి. కృష్ణుడు అన్నాడు, నేను కాబట్టి మేనల్లుడా ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి నీలాపనిందలు పోగొట్టుకున్నాను, సామాన్యుడు ఎలా పోగొట్టుకుంటాడు రా, ఏడాదికోసారి ఈ శాపం ఉంటుందని నువ్వు ఇచ్చావు కదా, మరి ఎలా లోకం ఎలా ఉద్ధరింపబడుతుందన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఈ శమంతకోపాఖ్యానం కథని ఓసారి చెప్పుకుంటే చాలు, అక్షతలు వేసుకుంటే నన్ను చంద్రుణ్ణి చూసినా కూడా నీలాపనిందలు రావు. ఒకవేళ శమంతకోపాఖ్యానం ఇన్ని బలుపులు సగం చెప్పాక మర్చిపోతే ఎలాగరా మరి ఇంత కథ ఎలా గుర్తుంటుంది అంటే, మామయ్య కంగారక్కర్లేదు, ఇవంతా చదువుకోలేకపోతే సింహప్రసేనమవధీ సింహో జాంబవతాహత సుకుమార కమారోధీ తవహ్యేషా శమంతక, ఈ ఒక్క శ్లోకం చెప్తే చాలు, వినాయక వ్రతకల్పంలో శమంతకోపాఖ్యానం అంతా చెప్పినట్టే. కాబట్టి నీలాపనిందలు రావు అన్నాడు. అప్పుడు అక్రూరుడి దగ్గరికి శమంతకం వెళ్ళిన తరువాత సూర్యుడి యొక్క వాక్కు ఫలించి ఏమైంది, మనందరం కూడా వినాయక చవితి నాడు నీలాపనిందలు పడకుండా మనకు ఒక కథ దొరికింది. కాబట్టి ఏడాదిలో వచ్చేటటువంటి బహుప్రమాదకరమైనటువంటి నీలాపనిందల నుండి తప్పించుకోవడానికి సావకాశ రూపమైనటువంటి శమంతకోపాఖ్యానం లభించడానికి కారణం ఎక్కడిది అంటే మూలవాక్కు సూర్యనారాయణమూర్తిది. ఈ యథాతథమైన కథ ఎక్కడుంది అంటే విష్ణు పురాణంలో ఉంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.